మహారాజు గారు. ఎవరు? నన్ను మర్చిపోయారా మహారాజు గారు? నేను హంసని. ఓ హంసవా, నీ ప్రత్యేకత ఏంటి? నా ప్రత్యేకత ఏంటంటే నేను బురదలో ఉన్నప్పటికీ నాకు బురద అంటదు. నేను తెల్లగానే ఉంటాను. అందుకనే దేవుడు నన్ను ప్రత్యేకంగా చేశాడు. బురద లాంటి పాపాన్ని మనము అంటించుకోవద్దు మహారాజు గారు. నా ప్రత్యేకత ఏంటంటే నీళ్లను పాలను వేరు చేయగలను. అలాగే బురదలోని నీటిని బురద లేకుండా మంచినీటినే తాగుతాను మహారాజు గారు. మంచిని తీసుకొని చెడుని వదిలేయాలి మహారాజు గారు. నేను నాతో పాటు ఇంకొంతమంది స్నేహితుల్ని తెచ్చాను, వాళ్ళని తీసుకొస్తాను. నేను సెలవు తీసుకుంటాను మహారాజు గారు. తీసుకో. దండాలయ్యా రాజుగారు. దండాలు. ఎవరు నువ్వు? నన్ను కూడా మర్చిపోయారా రాజుగారు? నేను కావు. ఓ కోకిలవా? కాదు, నేను కావు. ఓ కాకివా? అవును. నా ప్రత్యేకత ఏంటంటే నన్ను కాలాగి అని అంటారు. నేను పొద్దున్నే లేచి స్నానం చేస్తాను. మా కాకులకు ఏదైనా ఆహారం దొరికితే అందరినీ పిలిచి కలిసి తింటాం. ఇదే మా ప్రత్యేకత. రాజుగారు, మీకు ఒకటి తెలుసా? మా రూపంలో పితృదేవతలు వస్తారని అందరూ అంటారు. నేను కొంతమంది స్నేహితులను తెచ్చాను, వాళ్ళు వచ్చారు. వాళ్ళని తీసుకొస్తానే నేను వెళ్తున్నా. తీసుకురా. నమస్కారం రాజుగారు. నమస్కారం. ఎవరు నువ్వు? నన్ను మర్చిపోయారా? నేను గొర్రెను. ఓ గొర్రెవా, నీ ప్రత్యేకత ఏంటి? నా ప్రత్యేకత ఏంటంటే నేను తెల్లగా, నల్లగా మరియు ఇసుక రంగులో ఉంటాను. నా నుండి వచ్చే ఉన్ని ద్వారా ఉన్ని దుస్తులు, రగ్గులు మొదలైనవి తయారు చేస్తారు. కొన్ని దేశాలలో నన్ను జీవనాధారం కోసం పెంచుతారు. ఉన్ని ద్వారా, మాంసం ద్వారా కొందరు ఆదాయం పొందుతారు. రాజుగారు, వెళ్ళొస్తాను. వెళ్ళిరా. నమస్కారం మహారాజు గారు. నమస్కారం. నువ్వెవరు? అయ్యో రాజుగారు, అప్పుడే నన్ను మర్చిపోయారా? నేను కుక్కని మహారాజు గారు. నేను ఎప్పుడు బౌ అని అరుస్తూ ఉంటాను మహారాజు గారు. అవునా, నీ ప్రత్యేకత ఏంటి? నా ప్రత్యేకత ఏంటంటే నన్ను ఇంటికి కాపలాగా పెట్టుకుంటారు మహారాజు గారు. నేను దొంగలను రాకుండా కాపలాగా ఉంటాను మహారాజు గారు. విశ్వాసానికి పెట్టిన పేరు మహారాజు గారు. ఇదే నా ప్రత్యేకత మహారాజు గారు. నేను నమ్మకానికి మారు పేరు మహారాజు గారు. నేను వెళ్ళొస్తాను మహారాజు గారు. వెళ్ళిరా. మహారాజా, వామ్మో, నన్ను కాటేయకు. నేను మిమ్మల్ని కాటేయాలండి, రండి. సరే. ఎవరు నువ్వు? నేను మహారాజా. నన్ను మర్చిపోయారా? నేనే పాముని. ఓ పామువా, నీ ప్రత్యేకత ఏంటి? మేము పాములం. వేట ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుతాము. మా విషం నుండి కొన్ని ఔషధాలు తయారు చేస్తారు. అది పాము కాటుకి వ్యతిరేకం. నన్ను నాగదేవతలా భావించి పూజలు కూడా చేస్తారు. శివుడు నన్ను మెడలో కూడా వేసుకుంటాడు. విష్ణువు నా మీద పడుకుంటాడు. ఇదే నా ప్రత్యేకత మహారాజా. మరి వెళ్ళొస్తాను నేను. వెళ్ళిరా. నమస్కారం మహారాజా. నమస్కారం. ఎవరు నువ్వు? మహారాజా, నన్ను కూడా మర్చిపోయారా? నేను కోకిలాను. ఓ కోకిలవా, నీ ప్రత్యేకత ఏంటి? నేను వసంతకాలంలో కోకు వంటి రాగాలు తీస్తాను మహారాజా. ఆ రాగాలంటే నాకు కూడా ఇష్టం. మీకే కాకుండా పిల్లలకు, పెద్దలకు అందరికి ఇష్టం మహారాజా. మా కోకిల నూనెను ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు మహారాజా. మా కోకిల నూనెను కేంద్రానికి సహజమైన టానిక్ లాగా ఉపయోగిస్తారు మహారాజా. ఇదే నా ప్రత్యేకత మహారాజా. అవునా, సరే. నాకు ఇప్పుడు సెలవు ఇవ్వండి. నమస్కారం సింహరాజా. నమస్కారం. నువ్వెవరు? నేను నెమలిని. ఓ నెమలివా, నీ ప్రత్యేకత ఏంటి? నా ప్రత్యేకత ఏంటంటే నా ఈకలను ఇంట్లో ఉంచడం వల్ల మీకు ఆదాయం మరియు శుభము కలుగుతుంది. నా ఈకలను గోడకు తొలగించడం వల్ల మీకు వాస్తు దోషాలు పోయి అదృష్టం కలుగుతుంది.
నా ఈకలను శ్రీకృష్ణ పరమాత్మ తన తలలో ధరిస్తారు సింహరాజు గారు. నేను భారతదేశ జాతీయ పక్షిని సింహరాజు గారు. ఇంకా వెళ్ళొస్తాను. నమస్కారం సింహరాజ్ గారు. నమస్కారం. ఎవరు నువ్వు? నేను ఆవుని. ఓ ఆవువా, నీ ప్రత్యేకత ఏంటి మరి? మా ఆవు పాలు తాగితే మీకు విటమిన్స్, ఫైబర్స్, ప్రోటీన్స్ అనేవి వస్తాయి. మా ఆవు నెయ్యి తింటే మీ దంతాలు ఇంకా ఎముకలు గట్టిపడతాయి. నన్ను గోమాతగా కూడా పూజిస్తారు మహారాజా. ధన్యవాదాలు మహారాజా. నమస్కారం మహారాజా. నమస్కారం. నువ్వెవరు? నేను ఎద్దుని. ఓ ఎద్దువా, నీ ప్రత్యేకత ఏంటి? నన్ను పొలాలు దున్నడానికి, రవాణా చేయడానికి మరియు ధాన్యం తొక్కడానికి ఉపయోగిస్తారు. నన్ను వృషభం అని కూడా అంటారు. నన్ను శివుడు వాహనంగా చేసుకున్నాడు. ఇదే నా ప్రత్యేకత మహారాజా. ఓ ధన్యవాదాలు.